అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ రేఖా. రైట్, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ విద్యుత్ గురించి కానీ కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ ఎన్నికల ముందుగాల కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత కావచ్చు, అధికారంలోకి వచ్చిన తర్వాత కావచ్చు, ఏడ్చిన అంశాలు ఏంటంటే మెయిన్ కేసీఆర్ ప్రభుత్వాన్ని దెబ్బతీసే అంశాలు రెండుగా చెప్పుకోవచ్చు. ఒకటి కాళేశ్వరం ప్రాజెక్టు, తెలంగాణ బీడు భూములకు నీళ్ళిచ్చిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు, అట్లనే 24 గంటల కరెంట్ ఇచ్చిన విద్యుత్ గురించి ఇక సర్కారు గురించి బురద జల్లే ప్రయత్నాలు, బురద జల్లే రాజకీయాలన్నీ నడిపించిన తర్వాత కమిషన్లు ఏదైతే సిట్టింగ్ జడ్జితోని విచారణ జరిపించాలని చెప్పేసి అసెంబ్లీ వేదికగా బంగారం ఏది కంచేది, బంగారం విలువ కాల్స్తేనే తెలుస్తుంది, కంచేది అనేది తెలుస్తుంది అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీ వేదికగా మాట్లాడిన తర్వాత సిట్టింగ్ జడ్జితోని కాకుండా రిటైర్డ్ జడ్జిలతోని ఈ విచారణ కార్యక్రమాలు చేపట్టిండ్రు. దీంట్లో కాళేశ్వరం ముచ్చట జర పక్కకు పెడితే ఆ విచారణ కొనసాగుతానే ఉంది. మధ్యలో ఆగిపోయిన విచారణ ఏంటంటే విద్యుత్కు సంబంధించిన విచారణ. అది ఎందుకు ఆగిపోయింది, ఏం కథ మనందరికీ తెలుసు. మళ్ళొకసారి గుర్తు చేసుకుందాం మనం. ఆ విద్యుత్ విచారణకు సంబంధించి జస్టిస్ నరసింహారెడ్డిని చైర్మన్గా నియమించింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదివరకు కూడా ఆయన కొన్నిటికి చైర్మన్గా వ్యవహరించిన కమిటీలు కానీ కమిషన్లు కానీ ఎట్లా తీర్పునిచ్చినాయి, ఏ విధంగా వ్యవహరించినాయో అందరికి ఎరుకున్న ముచ్చట్ని. రైట్, ఈ అంశాన్ని విద్యుత్ అంశాన్ని తీసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్ నుంచి ఎక్కువ పైసలకు ఎక్కువ రూపాయలకు కొనుగోలు చేసిండు కేసీఆర్ ప్రభుత్వం ఎక్కువ రూపాయలు పెట్టి కొనుగోలు చేసింది, విద్యుత్ కొనుగోలులో నష్టం జరిగింది, అవినీతి జరిగింది అని చెప్పేసి విచారణ కమిషన్ వేయాలని చెప్పేసి ఒక కమిషన్ను నియమించారు. ఆ కమిషన్కు చైర్మన్గా జస్టిస్ నరసింహారెడ్డిని నియమించిన తర్వాత ఏమైంది, ఇప్పుడు బీజేపీ నాయకులు స్పందించినంతగా కూడా బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నాయకులు కూడా స్పందించలే. దాని ముచ్చట బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కయ్యిండ్రు, కావాలనే ఇట్లాంటి కార్యక్రమాలకు తెరలేపుతారనే ముచ్చట్లు కూడా బయటకు వచ్చినాయి. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే ఏదైనా తీర్పు ఇయ్యాలనంటే విచారణ మొత్తం చేపట్టాలి. విచారణ అంతా అయిపోయిన తర్వాత ఏదన్నా తీర్పు ఇవ్వాలి. ఈ విచారణ కమిషన్ కొనసాగుతున్న నేపథ్యంలో రేపైతే కేసీఆర్ పోయి అన్నింటికీ సమాధానాలు ఇస్తాను అనుకున్న నేపథ్యంలో జస్టిస్ నరసింహారెడ్డి ఏం చేసిండు, మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియా ముందటికి వచ్చి ఇక కేసీఆర్ తప్పు చేసిండు, తప్పు జరిగింది, కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్ విషయంలో పెద్ద తప్పే చేసింది, పెద్ద అవినీతే జరిగింది అని చెప్పేసి ముచ్చట్టు మాట్లాడిండు. ఒక జస్టిస్కి అట్లా మాట్లాడాల్సిన అవసరం లేదు. అది కూడా విచారణ జరగక ముందు ఆధారాలు సేకరించే క్రమంలోనే ఇట్లాంటి ముచ్చట్లు, అసలు ఎటువంటి ఆధారాలు సమకూర్చకబడక ముందే ఇట్లాంటి ముచ్చట్లు మాట్లాడుట్లా జస్టిస్ నరసింహారెడ్డి ముచ్చట ఏంది అనేది బయటపడ్డది. ఎవరికి వంత పడడానికి, ఎవరికి మంచి చేయడానికి, ఎవరికి మేలు చేయడానికి ఇట్లాంటి కార్యక్రమాలకు పాల్పడుతుండు అనేది అర్థమైంది. ఒక రకంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పుడే మంచిదైంది కావచ్చు, ఎందుకంటే ఆయన గుణమేందో బయటపడ్డది. ఆయన ఎవరికి మంచిగా వత్తాసు పలుకుంటా పనిచేస్తుండో అనేది అర్థమైన తర్వాత కేసీఆర్ లేఖ రాసిండ్రు, 12 పేజీల లేఖ రాసిండ్రు. ఆ లేఖల విద్యుత్కు సంబంధించిన వివరాలన్నీ మెన్షన్ చేసే దాంతో పాటు ఎవరికి వంత వాడాలని అట్లా మాట్లాడుతాండ్రు. ఏకపక్షంగా వ్యవహరించడు సరైన పద్ధతి కాదు అని చెప్పేసి కొంచెం ఘాటుగా స్పందించిండు కేసీఆర్. అది చూసినాం మనం. తర్వాత ఈ అంశానికి సంబంధించి ఆయన అనర్హుడు, విచారణ చేయడానికి అనర్హుడు అని చెప్పేసి ఆయన తప్పుకోవాలని చెప్పేసి నిజంగా ఈ క్రమంలో జస్టిస్ నరసింహారెడ్డి స్వతహాగా ఇంత ఆరోపణ వచ్చిన తర్వాత కూడా కొనసాగుతా అనడంలా ఇక ఆయన చిన్నగా చేసుకున్నట్లే. స్వతహాగా తప్పుకున్న పెద్ద పోయేదేం లేకుండే మొత్తం మీద ఏం చేసిండ్రంటే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిండ్రు కేసీఆర్. 12 పేజీల లేఖ రాసిన తర్వాత ఇది ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉన్నాడని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిండ్రు. విద్యుత్కు సంబంధించి గవర్నమెంట్ కొన్నప్పుడు అవినీతి పొరలడానికి ఎక్కడ అవకాశాలు లేవని చెప్పినప్పటికి కూడా మొత్తం మీద అట్లనే కొనసాగిన తర్వాత హైకోర్టులో పిటిషన్ వేసిండ్రు కేసీఆర్ పిటిషన్ వేసిన దాన్ని అది ఏర్పాటు చేయాలని అన్నారు, రిజిస్టర్ చేయాలని అన్నారు. తర్వాత విచారణ చేసిన తర్వాత ఏకపక్షంగా వ్యవహరించిండ్రు జస్టిస్ నరసింహారెడ్డి అనే దాని మీద ఎటువంటి ఆధారాలు లేవని చెప్పేసి కేసీఆర్ వేసిన పిటిషన్ కొట్టేసింది హైకోర్టు. దాన్ని ముంగడి కొనసాగించాలి అని చెప్పేసి హైకోర్టు పిటిషన్ కొట్టేసుడు జరిగింది. ఇక దాని తర్వాత కేసీఆర్ అంతటితో ఆగలే, సుప్రీంకోర్టులో ఆ పిటిషన్ దాఖలు చేసిన దాని మీద నిన్న వాదనలు ఈ రోజు నడిచినాయి. నిన్న దాదాపు ఇయ్యాలటి నుంచి సిజేఐ ధర్మాసనము దాని మీద ఒక క్లారిటీ ఇచ్చింది. కేసీఆర్కి అనుగుణంగా, అంటే కేసీఆర్కి అనుగుణంగా అని కాదు, తప్పెవరిది రైట్ ఎవరిది అని చూసిన తర్వాతనే ఒక తీర్పును వెలువరిస్తారు.
ధర్మాసనం అనేది దాని బాధ్యత కాబట్టి ఆ తీర్పును వెలువరించిండ్రు. ఏంటంటే కంపల్సరీ జస్టిస్ నరసింహారెడ్డి చైర్మన్ ను మార్చాలి, ఆ విచారణ కమిషన్ కు చైర్మన్ గా ఎవరైతే కొనసాగుతున్నారో జస్టిస్ నరసింహారెడ్డిని మార్చాలి అని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఇది చూడొచ్చు, మొత్తం మీద ఈ విచారణ కమిషన్ వేయాలి, విచారణ చేపట్టాలి అని అనుకొని ఉవ్విలూరుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి ఇది ఒక షాక్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఏకపక్షంగా వాదిస్తున్నాడు, ఏకపక్షంగా మాట్లాడుతుండు అని చెప్పేసి ఎటువంటి ఆధారాలు లేవని చెప్పేసిన సందర్భంలో బాగా సంకలు గుద్దుకున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే ఇక్కడ సానుకూలంగా తీర్పునైతే ఇచ్చింది. మొత్తం మీద వాదనలు జరుగుతూ ఉన్నాయి. ఆ కమిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో జస్టిస్ నరసింహారెడ్డిని మార్చాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.